ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా సింగిల్ గానే సార్, సింగిల్ గా పోటీ చేసే వాళ్ళని కలుపుకొని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని పొత్తులతో కాదు, సింగిల్ గా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఓటమి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇస్తే ఎందుకు ఓడిపోయారని చెప్పి తిరుగుతాను వేణుగోపాల్ అంటున్నారు. మరి ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతున్నారుగా, వీరుడు సూర్యుడు విక్రమార్కుడు అని. ఆ చంద్రబాబు నాయుడు గారు 2004లో ఎందుకు చిత్తుగా ఓడిపోయారు, మళ్ళీ 2009లో ఎందుకు చిత్తుగా ఓడిపోయారు, మళ్ళీ 2019 ఎందుకు చిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క క్షణంలో కూడా వరుసగా గెలిచిన సందర్భాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు అంత మంచి పరిపాలన చేస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు చేతులు ఓడిపోయారు. ఎట్లా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు? సో రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేవి ఆయా సందర్భాలను బట్టి ప్రజల్లో వచ్చినటువంటి వేవుని బట్టి మారుతా ఉంటది. ఒకసారి గెలిచినంత మాత్రాన ప్రపంచం మొత్తం మీరే కొట్టేసినట్టు కాదు, ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మేము అదపాతానికి పోయినంత కాదు. 2019లో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించారు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు మానేశారా? నన్ను ఓడించారు, నన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇక నేను రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలు చేయకూడదు అని కామ్గా కూర్చున్నారా? మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకేం సపరేట్ రాజ్యాంగం ఉండదు. ఎస్, ఇంకో విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రావడం ఏంటండి కొత్తగా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే మిర్చి రైతుల వెతలు కొంత తీరాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే పొగాకు రైతుల వెతలు కొంత తీరాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే మామిడి రైతుల వెతలు కొంత తీరాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది లబ్ధి పొందినటువంటి రైతులకు తెలుసు ఆ సమస్యను అడ్రస్ చేసింది ఎవరు అని చెప్పి. సార్ ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉందండి సార్. అజయ్ మాట్లాడుతుంటే నిజంగా అజయ్ చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మారిపోయారా అనిపిస్తుంది ఒక్కోసారి పార్టీలకి. కొన్ని మాట్లాడకపోవడం మంచిది. మనం దేని మీద యుద్ధమా, దేని మీద చేయాలి యుద్ధం చెప్పాలా, దేని మీద యుద్ధాలు చేయాలి? ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక 2200 కోట్ల రూపాయలు 2200 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించగా నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు రేపు ధర్నాకు వస్తున్నాయి డైరెక్ట్ గా. చరిత్రలో ఏ రోజు యాజమాన్యాలు ధర్నా చేసిన పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు పెట్టిన పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటుగా ఆరోగ్యశ్రీని పండగ చేశాం. 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని తీసుకెళ్లాము. ఆరోగ్యశ్రీలో ఏవైతే రోగాలు ఉన్నావో వాటన్నిటిని కూడా జాబితాలో తీసుకొచ్చాం. అంత శుభ్రంగా ఆరోగ్యశ్రీని చేస్తే ఈ రోజు మీరు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పెండింగ్ బకాయిలు పెట్టారని చెప్పి యాజమాన్యాలు బయటకు వచ్చాయి. నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ఆపేశాయి. ఇక ఈ సమస్య లేనట్టు అనాలా? విశాఖ ఉక్కు గురించి అంత పెద్ద మాటలు మాట్లాడారు. అదే విశాఖ ఉక్కులో 2000 మంది ఎంప్లాయీస్ ని విఆర్ఎస్ ఇప్పించారు, 5000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు, 32 సంస్థల్ని 32 విభాగాల్ని తుక్కుగా చేసి అమ్మేశారు ప్రైవేట్ కి. మరి విశాఖ ఉక్కు గురించి మాట్లాడకూడదా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే ఒక్క చుట్టలేదన్నారు. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఫోర్స్ లో ఉన్నాయి, 800 మంది కొత్త విద్యార్థులు జాయిన్ అయ్యి ఉన్నారు. కొత్తగా మొన్న 60 పీజీ కాలేజ్ సీట్లు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు అవి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినే. మీ బ్రతుక్కి 14 సంవత్సరాల ఇంతకు ముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్లా ఒక్కటి. మరి ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క సొత్తు అయినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉంటే సమస్య కాదా అది? ప్రజారోగ్యం ప్రైవేట్ పరం చేయడం సమస్య అవుతుందా కాదా? దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడాలా లేదా? ఎస్. ఇక పోర్ట్లు శరవేగంతో ఎస్పీయు స్పెషల్ పర్పస్ యూనిట్ ద్వారా నడిపించాం. ఈ రోజు రామాయపట్నం పోర్ట్ ఎక్కడికెక్కడ ఆగిపోయింది, మచిలీపట్నం పోర్ట్ ఎక్కడికెక్కడికి ఆగిపోయింది, ఏదైతే అక్కడ మూలాపేట పోర్ట్ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాయంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పరుగులు పెట్టించాం. ఈ రోజు ఆగిపోయింది. వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. వీటి మీద పోరాటం చేయాలా లేదా? అదేవిధంగా మీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క శాఖలో ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక ఈ రోజు విద్యార్థులు పొలాలు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టుకొని సర్టిఫికేట్లు బయట తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము పెండింగ్ పెట్టిపోయింది ఒక త్రైమాసికానికి, కేవలం ఒక త్రైమాసానికి. అది కూడా డిసెంబర్ వరకు 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి బిల్లు మొత్తం చెల్లించాం. అది మీరే ఒప్పుకున్నారు అసెంబ్లీలో. చెల్లించబోతే ఆ తర్వాత నుంచి రావాల్సింది ఎన్నికల కమిషన్ ఇది సమస్య అవుతుందా కాదా? దీనికి సమాధానం చెప్పాలి. వీటి మీద పోరాటం చేయాలి. ఈ రోజు రైతన్న శేఖర్ ఒక విషయం, శేఖర్ ఇప్పుడు ఏంటి మీ రూట్ మ్యాప్ ఏంటి? పాదయాత్ర లేకపోతే బస్సు యాత్ర లేకపోతే ఇంకా డిసైడ్ చేయాలా?
సార్ మేము చెప్పాము ఎవరైనా రోడ్ బస్సు యాత్ర చేస్తాము, మేము చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా 99 టీవీకి కానీ లేకపోతే ఏదైనా మీడియాకి కానీ యాత్రలని జరుగుతున్న ప్రచారం అండి, చెప్పనవసరం లేదు. యాత్రలు చేస్తారు అని చెప్తున్నారు కదా, మీ నాయకులే చెప్తున్నారు. సార్ ప్రచారాలు వేరు, వాస్తవాలు వేరు. అదే అది వాస్తవా ప్రచారమా అని నేను అదే అడుగుతున్నాను కదా, మిమ్మల్ని అడిగేది అదే, ప్రచారమా వాస్తవమా? సార్ 3.5 ఏళ్ల పాటు ఇంకా ఉంది చేయాల్సింది. 3.5 ఏళ్ల పాటు ప్రతి సమస్యను అడ్రస్ చేయాలి మేము. సో ఎన్నాళ్ళు హనీమూన్ పీరియడ్ మీకు వాళ్ళకి. సో ఇక ప్రజల్లోకి వస్తాం. ఈ రోజు శాంతి భద్రతలు సార్ అద్భుతంగా నడుస్తా ఉన్నాయి హోంమంత్రి అనిత గారి ఆధ్వర్యంలో. ఈ రోజు తునిలో తాటిక నారాయణరావు అంట తెలుగుదేశం పార్టీ 2nd వార్డు కౌన్సిలర్ మైనర్ బాలిక 8వ తరగతి బాలికను పొలాల్లోకి తీసుకెళ్లి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి పోతా ఉంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి ఒక అతను ఏందా ఇది తప్పు కదా, చిన్న బాలికను తీసుకొచ్చామని అడిగితే బెదిరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ వీడియో చూస్తే బాధేసింది. ఏందిరా ఇంత అధికారం మదం పట్టిందా వీళ్ళకి, నేను 2వ వార్డు కౌన్సిలర్ అంటాడు. సో ఎమ్మెల్యేల దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్తల వరకు రాష్ట్రాల్లో చూసాం. రామగిరిలో 14 మంది మైనర్ బాలికని రేప్ చేసి ఆవిడికి